వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గం టీడీపీ ముఖ్య నాయకులతో విలేకరుల సమావేశం. టీడీపీ అధిష్టానం మేరకు పార్టీ అందరికీ కట్టుబడి ఉంటాం. ఎచ్చెర్ల నియోజకవర్గంలో 40 ఏళ్ల తర్వాత పోలింగ్ బ్యాలెట్ పై సైకిల్ కనిపించకపోవడం చాలా బాధాకరం. ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావుకు స్థానికంగా ఎమ్మెల్యేగా ప్రకటించకుండా వేరే నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం బాధాకరమన్నారు. చంద్రబాబు నాయుడు ఎచ్చెర్ల టీడీపీ నాయకులతో సమావేశంలో ఏర్పాటు చేస్తే మాకు భరోసా ఇచ్చి ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ నియమిస్తే అందరం కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తాం. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులు. కార్యకర్తలకి 4 మండల పార్టీ అధ్యక్షులకి ఉపాధ్యక్షులకి బూత్ ఏజెంట్లు మొత్తం టోటల్ తెలుగుదేశం కుటుంబ సభ్యులకి మహిళలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఇంతవరకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో కిమిడి కళా వెంకట్రావు గారు అధ్యక్షులుగా ఉండేవారు. ఇప్పుడు మేము ఈ నియోజకవర్గంలో చాలా అన్యాయం అయిపోయాము. మాకు ఏ ఒక్క కార్యక్రమం చేసినా చెప్పలేదు. అందుకోసం మేము అందరం చాలా బాధపడుతున్నాం. కానీ కేడర్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు వెనక మేము అందరం ఉన్నాము. ఎప్పటికైనా సరే మాకు ఈ నియోజకవర్గం ఒక రూట్లో పెట్టి మేము చాలా అన్యాయంగా ఉన్నాం కాబట్టి ఈ నియోజకవర్గంలో 20,000 పైన మెజార్టీ గెలుస్తాం. అది ఇంటెలిజెన్స్లు అన్నీ వచ్చాయి. కానీ ఏ రకంగా టికెట్ రాలేదో, ఎలాగో పొత్తుల్లో భాగంగా వెళ్ళిందో అది పెద్దల నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా సరే మా 4 మండలాల పెద్దల్ని అందరినీ కూర్చుండిపెట్టి ఒక ఇన్ఛార్జిగా నియమించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలిగా చంద్రబాబు నాయుడు గారు ఈ దృష్టిలో తీసుకొని వెంటనే యాక్షన్ తీసుకొని మా నిర్ణయాన్ని అంగీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పెద్దలందరూ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మొన్నటి వరకు పార్టీ అధిష్టానం చెప్పినట్టే ప్రతి ఒక్క కార్యకర్త నడుచుకున్నారండి. ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్తకి సైకిల్ గుర్తు అంటే ప్రాణం. ఆ గుర్తు మీదే ఇన్ని ప్రోగ్రామ్స్ అయినా కూడా బాదుడే అని కానీ, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, ఇవన్నీ కూడా ప్రతి కార్యకర్త ఒక వార్ ఫుటింగ్ మీద చేసుకొచ్చారండి. అన్నిట్లో కూడా ఎచ్చెర్ల టాప్ పొజిషన్లో ఉంది అని తెలిసాక, ఇక్కడ టీడీపీ డెఫినెట్గా గెలుస్తుందని తెలిసాకే పొత్తులో భాగంగా బీజేపీ ఈ సీట్ని కోరడం జరిగింది. అయితే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సురేష్ గారు చెప్పినట్టు కార్యకర్తలకు కానీ రేపు మీరు వెళ్ళి గుమ్మానికి సూపర్ 6 చేయండి అని చెప్పినప్పుడు మీకు ఈ క్యాండిడేట్ని మేము ఇస్తున్నాం పొత్తులో భాగంగా అని చెప్పకపోవడం మా అందరికీ కూడా చాలా బాధగా ఉంది. పార్టీ లైన్ దాటి మేము ఏ రోజు కూడా ప్రవర్తించబోము కూడా. కానీ మా క్యాడర్కి ఒక కాన్ఫిడెన్స్, ఏదో ఒకటి పార్టీ చెప్పాలి. రేపు బీజేపీ క్యాండిడేట్ని మీరు గెలిపించుకుని రండి అని మాకు దిశానిర్దేశం చేయాలి. గెలిచాక టీడీపీ కార్యకర్త రేపు పని కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నది కూడా దిశానిర్దేశం చేయాలి. ఊర్లోన బీజేపీ క్యాడర్ ఉంటుంది, 3 ఉంటే అక్కడ టీడీపీ క్యాడర్ 50 మంది ఉంటారు. వీళ్ళిద్దరిని ఎలాగ సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్తారు? రేపు గెలిచాక టీడీపీ కార్యకర్త పరిస్థితి ఏంటి? సమస్య ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏదో ఒక కేపబిలిటీ ఉన్న ఇన్ఛార్జ్నో ఎవరినో ఒకరిని మాకు చూపించండి. మేము డెఫినెట్గా పార్టీ కోసం పనిచేస్తాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త బాధ కూడా అదే. 42 సంవత్సరాల్లో మొదటిసారి బ్యాలెట్లోన సైకిల్ లేకుండా ఈసారి బ్యాలెట్ రాబోతుంది ఎచ్చెర్లకి. అయినా కూడా మేమందరం కష్టపడతాం, డెఫినెట్గా పనిచేస్తాం. పార్టీ చెప్పిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు గెలిపిస్తాం. గెలిచాక మా కార్యకర్తల పరిస్థితి ఏంటి అన్నది హైకమాండ్ కానీ పార్టీ కానీ మాకు కొంచెం కాన్ఫిడెన్స్ కానీ ఒక ఏంటంటారు దాన్ని, ఆశ్వాసం, ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి. ఇదే మేము కోరుకుంటున్నాం. పార్టీ లైన్ దాటి ఏ కార్యకర్త కూడా పనిచేయడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని మేము ఈ రోజు కూడా కోరుకుంటున్నాం. కాబట్టి మా సెంటిమెంట్స్ని అర్థం చేసుకుని. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పుట్టి నుంచి తెలుగుదేశం నియోజకవర్గం అని పేరు గడించింది. అటువంటి నియోజకవర్గం ఈరోజు తల్లి తండ్రి లేని నియోజకవర్గంగా అయిపోయింది. ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించినటువంటి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వేరే చోట టికెట్ ఇవ్వటం, పొత్తులో భాగంగా వేరొక పార్టీ వారికి ఇక్కడ మా పొత్తులో భాగమైన పార్టీకి ఇక్కడ అసెంబ్లీ ఇవ్వటం, ఇవన్నీ జరిగాయి. ఈ పరిస్థితిలో కూడా పార్టీ అధిష్టానం ఈ యొక్క నియోజకవర్గ మండల ప్రజలకు కానీ, మండల నాయకులకు కానీ, కార్యకర్తలతో కూడా ఏది చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారు. అది పార్టీ అంతర్భాగమైన విషయం అయినప్పటికీ కూడా ఇక్కడుండే నాయకులతో కొద్దిగా చర్చిస్తే చాలా బాగుండేదని మా అభిప్రాయం. అయితే ఈ పరిస్థితుల్లో కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికే మేము కట్టుబడి ఉండి ముందుకెళ్తాం. ఖచ్చితంగా పొత్తులో భాగమైన సీట్లు కానీ,
లేదా ఎంపీ సీట్లు కానీ అన్నీ గెలిపించుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి మేమందరం కృషి చేస్తాం. అయితే ముందుగా పార్టీ మళ్ళీ ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి కలిపి కూర్చోబెట్టి మాకు అనుసంధానంగా వాళ్ళతో కలిపి పొత్తులో భాగంగా వచ్చి పార్టీ వాళ్ళతో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి పార్టీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా యొక్క ఈ నిరసన తెలియచేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. తెలుగుదేశం పార్టీ నిర్ణయానికే శిరోధార్యం. తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికే ఈ 4 మండలాల నుంచి మేము కట్టుబడి ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఎవరికైతే కేటాయిస్తే వాళ్ళు గెలిపించుకోవడానికి మేము అహర్నిశలు కష్టపడి పనిచేస్తాం. కానీ ఈ యొక్క విషయంలో మాత్రం పార్టీ ఖచ్చితంగా మాకు మళ్ళీ ఒక సమావేశం ఈ ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు అందరికీ కలిపి లేదా కార్యకర్తలు అందరూ కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక దిశానిర్దేశం నిర్ణయించాలని పత్రిక ద్వారా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.